కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 14 వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 14 వచ్చిన ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. నోట్ చేసుకోండి. ఐజయా చాప్టర్ 51 వర్స్ 14. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. మళ్ళీ చదువుతున్నాను, నేను చదువుతున్నప్పుడు నాతో చదవండి. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ వాగ్దానము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కృంగబడిపోయిన స్థితిలో ఉన్న నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటి నా జీవితం, నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను, తొందరపడ్డానేమో, కానీ ఇప్పుడు నేను ఎటు చేసుకోలేని నిర్ణయంలో ఉన్నాను. ఎలాగిది, ఈ సమస్యను ఎలాగ నేను అధిగమించాలి, నా వల్ల కాదు అని అనుకుంటున్నావు కదా. పరమ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వెంతగా కృంగిపోయినా కానీ దేవుడు గొప్ప విడుదల కలగజేస్తున్నాడు. ఒక్కొక్క సమస్య మనల్ని మొత్తం కృంగదీస్తుంది. దేనికి భయపడను నీవు, ఎవరిని లెక్క చేయను నీవు, అసలు భయం అనేది నాకు లేదు అనుకున్నట్టుగా ఉన్న నీవు, సమస్య నిన్ను కృంగదీస్తుందని ఏడుస్తున్నావు కదా. అయ్యో, నేను ఎలా తలెత్తుకోవాలి, నేను ఎలా సమాధానం చెప్పాలి, నా జీవితం ఇలాగ అయిపోయింది, లేకపోతే ఫైనాన్షియల్గా నేను చాలా లాస్ అయిపోయాను, ఉద్యోగం లేదు, జాబ్ లేదు, వ్యాపారం లేదు, ఎవరు సహాయం లేదు, ఎవరినైనా సహాయం అడుగుతానేమో అని ముందే వారు దూరం అయిపోతున్నారు. ఇట్టి సమయంలో నేను బహుగా కృంగిపోతున్నాను. లేకపోతే నమ్మిన వారు నాకు మోసం చేశారు, లేకపోతే నాకు దారి లేదు, ఎవరో అడ్డులు వేస్తున్నారు, ఆటంకాలు కలుగుతున్నాయి, అసలు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని కృంగిపోతున్నావు కదా. పరలోకమందున్న దేవుడు నీ కృంగిపోయిన స్థితిని చూచి ఈ ప్రార్థనా శక్తి ద్వారా నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, కృంగిపోయిన వాడు త్వరగా విడుదల పొందును. ఆమేన్. అద్భుతమైనటువంటి డెలివరెన్స్ అనేది అది అత్యధికమైనటువంటి తొందరలో దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్పగా విడుదల అనమాట. నువ్వు విశ్వాసంతోనే ఉన్నావు, దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఆయన ఎంత గొప్ప మాట. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. మనం కృంగిపోయినప్పుడు, ఆ శోధన మనల్ని కృంగదీసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది. నేను చస్తేనే కానీ ఈ సమస్య వదలదు, ఈ ఇంటికి నేను చనిపోతే అందరూ బాగుంటారు,
నా వల్ల ఇంత సమస్య ఉంది, నేను చనిపోతాను, నేను మట్టిలోకి పోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను, లేకపోతే పాయిజన్ తీసుకుంటాను, ఏ యొక్క రేవర్లో నేను దూకేస్తాను అని అనుకుంటున్నావా? దేవుడు ఎర్రివాడు కాదు. నిన్ను కన్న తండ్రి, పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రేమ నిన్ను తాకుతుంది గనుక ఎటువంటి శోధన దుష్టుడు నీ మీద ఏలుబడి చేసి నీ మనసును గలిబిలి చేస్తున్నా, దేవాతి దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటంటే నీవు త్వరగా విడుదల పొందుతున్నావు. అదెంత పెద్ద సమస్య అయినా నేను విడుదల పొందుతున్నా, నా బ్రతుకులో విడుదల పొందే అవకాశం నాకు లేదు, నాకు ఛాన్సే లేదు అని అనుకుంటున్నావా? పైన ఉన్నవాడు నీకు మాట ఇస్తున్నాడు, నీవు విడుదల పొందుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడుదల చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే గొప్ప దేవుడు నీకు విడుదల కలుగజేస్తున్నాడు. భయపడద్దు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. జీవాధిపతి అయిన యేసు ఇస్తున్న గొప్ప మాట, నీ అప్పుల నుండి విడుదల పొందే సమయం ఆసన్నం అవుతుంది, నీ రోగము నుండి విడుదల పొందే సమయం ఆసన్నం అవుతుంది, నీ ఇంట్లో నెమ్మది లేదని కృంగు దిగబడిన నీ స్థితి విడుదల పొందిన సమయం ఆసన్నం అవుతుంది. దేవుడు నీ ఇంటి ముందు నిలిచి ఉన్నాడు, దేవుడు నీతోనే ఉన్నాడు, నిన్ను చెయ్యి విడిచిపెట్టలేదు. గొప్ప కార్యం ఏంటంటే త్వరగా విడుదల పొందుతున్నావు. ఇంకెప్పుడండి, ఇంకెప్పుడు త్వరగా? ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నేను కనిపెట్టాలి? ఇంకా నా వల్ల కాదు, ఇంక నేను చనిపోతానంటే నిన్ను చనిపోనివ్వడు. అందుకని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, లాస్ట్ అండ్ ఫైనల్గా మాట్లాడుతున్నాడు నీతోటి. నీ చెయ్యి పట్టుకున్నాడు, లేవనెత్తుతున్నాడు. నీవు కృంగిపోవద్దు, విశ్వాసంతో నిలబడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. నా పేరు మార్తమ్మ, మాది చాతులూరు. మా కోడల పేరు సంధ్యారాణి. 3 సంవత్సరాలు మా కోడలికి పిల్లలు లేనప్పుడు మేము 5 నెలలు ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు 5వ నెలలో వాళ్ళ పెళ్లి రోజు, 3వ సంవత్సరం ఆ రోజు. అప్పుడు 2 భార్యాభర్తలు వచ్చి, అయ్యగారు మాకు పిల్లలు లేరు అని అడిగినప్పుడు, మీకు ఎవరు కావాలమ్మా అని అడిగారు. అడిగినప్పుడు మాకు బాబు కావాలండి అన్నది మా కోడలు. అన్నప్పుడు నీకు సరేనమ్మ కాయలు వేస్తున్నానని కాయలు వేశారు. ఆ కాయలు తిన్న తర్వాత మా కోళ్ళకి ఆ నెలలోనే కలిసి అయింది. అప్పుడు దేవుడు అయ్యగారు చెప్పినట్లుగానే బాబు పుట్టాడు మా కోడలకి. ఈ మేలు చేసిన యేసయ్యకి నా వందనాలు, దైవజనులకి సాకయ్య గారికి నా వందనాలు. సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ఈ శాఖ గారికి నా వందనాలు. నా నేమ్ వచ్చేసరికి సింధు. నేను చిలకలూరుపేట నుంచి వచ్చాను.
ఈ శాఖ గారికి ఎప్పుడైతే వచ్చి ప్రార్థన చేయించుకున్నానో వితిన్ 1 మంత్ ఎంఎన్సీలో నాకు జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. అందరికి వందనాలు. ఇసాకాయ గారికి నా వందనాలు. మాది నిండిచార్ల అచ్చింపేట మండలం. నాకు 5 ఆడపిల్లలండి. ఎక్కడికి వచ్చాక అబ్బాయి పుట్టిండు. 7 నెలలు వచ్చానండి. ఇదే నా చిన్న సాక్ష్యం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరు వంశీ మరియమ్మ కుర్నూతల, గుంటూరు జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. అంటే 4 సంవత్సరాల వరకు తనకి పిల్లలు పుట్టలేదు. గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం ద్వారా తనకి గర్భఫలం పొందుకోలేకపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నీకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడని చెప్పారు, ఆశీర్వదించారు. తను ఏ నెల అయితే వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుందో మరుసటి నెల తను గర్భవతి అయింది. దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. కృతజ్ఞతగా టీవీ ప్రోగ్రాం కూడా వారు స్పాన్సర్ చేసుకున్నారు. దైవజనులు చెప్పిన విధంగా వారికి కుమారుడు పుట్టాడు. వివాహం జరిగిన 5 సంవత్సరాల కంటే 4వ సంవత్సరంలో తను గర్భవతి అయింది. 5వ సంవత్సరంలో కుమారుడు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.
తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరు భాస్కర్, రాజేశ్వరి. వీరు రెంటపల్లి గ్రామం, గుంటూరు జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత కుమారుడు కావాలని వారు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. అలానే రాజేశ్వరి గారి తల్లి గారు మేరీ మాత తన పేరు, వారు కూడా కుమారుడు అంటే మనవడు పుడితే ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుంటానని దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్నారు. దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి 3వసారి గర్భఫలాన్ని వారు కోరుకున్న విధంగా దేవుడు కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి కుమారుని ఇచ్చారని కృతజ్ఞతగా టీవీకి ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవునికి స్తోత్రము. ఏసాగయ్య గారికి వందనాలు. మాది మేడికుండూరు మండలం, సరిపూడి గ్రామము. నాకు 2 కుమారులు. మా పెద్ద బాబు చదువుకొని అన్నాడు, బీటెక్ అయిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. వాడు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసి ఉన్నాడు. నాన్నగారు చాలా విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. 7 నెలలు ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబుకి గ్రూప్ 2 జాబ్ వచ్చింది.
అమ్మ నేను ఇట్లా వెళ్ళాను పిల్లల కోసం, బాబుకి జాబ్ కోసం అని వెళ్ళాను. నా 7 నెలలకి తిరిగేసరికేనే బాబుకు జాబ్ వచ్చిందమ్మా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అదే నెలలో పోయిన నెలలో వచ్చే నెల కల్లా నా పిల్లాడు జాబ్లో జాయిన్ అయితే సాక్ష్యం చెప్పుకుంటానన్నారు. అదే విధముగా పోయిన నెల 19వ తారీఖు జాబ్లో జాయిన్ అయ్యారు. ఈ కొద్ది సాక్ష్యం దేవుని దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవుడి నామానికి వందనాలు, ఏసాకయ్య గారికి వందనాలు. మరి మగ పిల్లోడి కోసం మా కోడల్ని 3వ నెలల కాడి నుంచి తీసుకొచ్చాను. 5 నెలలు తీసుకొచ్చాను. అయ్యా మగ పిల్లోడు కావాలని అడిగితే అరటిపండు ఇచ్చాడు. అరటిపండు ఇస్తే 5 నెలలు తీసుకొచ్చినాక తర్వాత రాలేకపోతుంటే ఇసాకయ్య గారు మా కోళ్ళ గర్భంతో ఉంది, మగపిల్లోడి కోసం కాయమని అడిగితే ఇసాకయ్య గారు మగపిల్లోడు పుడతాడు పో అని 9వ నెల వచ్చిందాకా వచ్చి నేను అరటిపండు తీసుకొని వెళ్ళాను. అరటిపండు తీసుకొని వెళ్తే 2024 మే నెల 10వ తారీఖు మగపిల్లోడు ఇచ్చాడు. దేవుడి నామకి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.
తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. చేకూరుపాలెం. నా పేరు మరియమ్మ. నా చిన్న కుమారుడికి మరి కోళ్ళ గర్భం ధరించింది. 3వ నెలనే మరి ముక్కు లేదని చెప్పారు. నేనైతే సాక్ష్యం చెబుదాం అనుకున్నా. అదే ఇంటా ఉండగానే అయ్యగారు వాక్యం కూడా ముక్కు లేని వాళ్ళు ముక్కుగా వచ్చి బిడ్డలు చక్కగా పడతారని చెప్పాడు. వాక్యం విన్నాను. వాక్యం వినగానే బిడ్డకి తల్లి బిడ్డ క్షేమంగా ఉండారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.